బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు మానుకోండి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు చేసిన విజ్ఞప్తి ఇది. కనీసం ఏడాది పాటు ఇలాంటి ఖర్చులకు దూరంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. అయితే మీకు ఇష్టమైన బంగారు గాజులకు లేదంటే మీరు ఎంతో ఆశగా ప్లాన్ చేసుకునే దుబాయ్ వెకేషన్కు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధం ఏంటి అన్న అనుమానం వస్తుంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.31కి పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో గెలవాలంటే భారత్ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనే ఆయుధం బలంగా ఉండాలి. కానీ ఆ నిల్వలు ఇప్పుడు వేగంగా తరుగుతున్నాయి. మనం చేసే ప్రతి చిన్న పొదుపు దేశాన్ని ఎలా కాపాడుతుంది? ఆర్థిక దేశభక్తి అంటే అర్థమేంటి? అసలు ప్రధాని ఎందుకు అంత హెచ్చరిక చేశారు? వాచ్ స్టోరీ. బంగారానికి భారత ఆర్థిక వ్యవస్థకు లింక్ ఏంటి? విదేశీ ప్రయాణం చేస్తే భారత్ నష్టపోతుందా? ప్రధాని మోదీ చెప్పిన ఆర్థిక దేశభక్తి ఏమిటి? దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ఏడాది పాటు బంగారాన్ని కొనొద్దని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. విదేశీ ప్రయాణాలను కూడా చేయొద్దని మోదీ సూచించారు. అయితే మీరు ఎందుకు ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? దుబాయ్లో మీరు గడిపే సెలవులు కానీ, మీరు చేయించుకునే బంగారు ఆభరణాలు కానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చితి పెరుగుతోంది. ఇలాంటి సమయాల్లో ఒక అంశం అత్యంత కీలకంగా మారుతుంది. అదే విదేశీ మాదక ద్రవ్య నిల్వలు. వీటిని ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలని, ఫారెన్ రిజర్వ్స్ అని కూడా అంటారు. తరచూ బడ్జెట్ నివేదికల్లోనో, ఆర్థిక సర్వేల్లోనో లేదంటే బిజినెస్ న్యూస్ బులెటిన్లలోనో ఫారెక్స్ రిజర్వ్ గురించి తరచూ వినే ఉంటాం. అసలు ఏమిటి ఫారెక్స్ రిజర్వ్స్? ఫారెక్స్ రిజర్వ్స్ అంటే భారతదేశానికి ఉన్న ఎమర్జింగ్ సేవింగ్స్ అకౌంట్ అని అనుకోవచ్చు. కాకపోతే ఈ ఖాతాలో నిల్వలు మన రూపాయల్లో కాకుండా డాలర్లు, యూరోలు లేదంటే పౌండ్ల రూపంలో ఉంటాయి. భారత్ చెమురు కొనాలన్నా, అప్పులు తీర్చాలన్నా, రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవాలన్నా ఈ నిల్వలే ఆధారం. గణాంకాల విషయానికొస్తే ప్రస్తుతం భారత ఫారెక్స్ రిజర్వ్స్ సుమారు 69,000 కోట్ల డాలర్లు ఉన్నాయి. ఫిబ్రవరిలో ఈ నిల్వలు 72,800 కోట్ల డాలర్లు ఉండేవి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో క్రమంగా నిల్వలు తగ్గాయి. ప్రస్తుతం భారత విదేశీ మారక నిల్వలు భారీగా ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ ఇక్కడే ఓ చిక్కు ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనా ప్రకారం భారతదేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రపంచం నుంచి భారత్ సంపాదించేదానికి మన దేశం వెచ్చించేదానికి మధ్య ఉన్న వ్యత్యాసం అన్నమాట. ఆ లోటు పెరిగితే మన పొదుపు ఖాతాపై భారం పడుతుంది. ఈ ఏడాది మన కరెంట్ అకౌంట్ డెసిఫిట్ సుమారు 8,450 కోట్ల డాలర్లుగా ఉండొచ్చని అంచనా. అంటే మన మొత్తం జీడీపీలో సుమారు 2% నిధులు బయటకు వెళ్ళిపోతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే భారత్లోకి వస్తున్న డాలర్ల కంటే బయటకు వెళ్తున్న డాలర్లే ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావం నేరుగా మన రూపాయి మీద పడుతుంది. మనం ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు రూపాయలను ఇచ్చి డాలర్లను కొంటాం. ఒకవేళ అందరికీ డాలర్లే కావాల్సి వస్తే ఆ కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది. కానీ సప్లై మాత్రం అంతే ఉంటుంది. ఫలితంగా డాలర్ ధర విపరీతంగా పెరిగిపోతుంది. మాక్రో ఎకనామిక్స్లో దీన్నే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అంటారు. దీనివల్ల భారతీయులకు ఎదురయ్యే ఇబ్బంది ఏమిటంటే రూపాయి విలువ బలహీనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఇదే. కొంతకాలంగా రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. గడిచిన ఏడాది కాలంలో రూపాయి విలువ 11% పైగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.31 వద్ద ట్రేడ్ అవుతోంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల వ్యయం పెరుగుతుంది. అంటే మన దేశం కొనే వస్తువులకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు రూపాయి క్షీణిస్తే ఆ భారం మరింత పెరుగుతుంది. అయితే ఈ భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. కానీ అంతకంటే ముందు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ ఎలా సంపాదిస్తుంది, ఎక్కడ ఖర్చు చేస్తుంది అనేది చూద్దాం. వస్తువులు, సేవల ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, ఫార్మా రంగాలు, విదేశాల్లో ఉంటున్న భారతీయులు పంపే నగదుతో మనకు ప్రధానంగా విదేశీ కరెన్సీ వస్తుంది. మరి నాణానికి రెండో వైపు చూస్తే అసలు భారత విదేశీ నిల్వలు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? మన విదేశీ నిల్వలు ప్రధానంగా దిగుమతుల కోసం, అంటే ఇతర దేశాల నుంచి మనం కొనుగోలు చేసే వస్తువుల కోసం ఖర్చు అవుతాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దిగుమతుల చిట్టాను పరిశీలిస్తే కేవలం 4 రకాల వస్తువుల కోసమే మనం 24,000 కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేశాం.
అంటే భారతదేశం మొత్తం దిగుమతి చేసుకునే వస్తువుల విలువలో ఇది దాదాపు 3వ వంతు. భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఒక బంగారం వాటానే 10% ఉంది. ప్రపంచంలోనే బంగారం కొనుగోలు చేయటంలో భారత్ 2వ స్థానంలో ఉంది. మన దేశం ఏం కొన్నా చెల్లించేది డాలర్లలోనే. భారతీయులు తమ బంగారం కొనుగోలును కనీసం 30 నుంచి 40% తగ్గించుకుంటే 2000 నుంచి 2500 కోట్ల డాలర్లను ఆదా చేయవచ్చు. ఒకవేళ 50% బంగారం కొనుగోలు తగ్గిస్తే ఏకంగా 3600 కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. అంటే మన దేశం అంచనా వేసిన కరెంటు అకౌంట్ డెసిఫిట్లో దాదాపు సగం మాయమైపోతుందన్నమాట. అయితే విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే బంగారాన్ని పూర్తిగా వదిలేయకండి, దానికి బదులుగా గోల్డ్ ఈటీఎఫ్ లేదంటే ఎస్ఐపిల వైపు మళ్ళండని సూచిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే స్టాక్ మార్కెట్లో షేర్లలాగే బంగారాన్ని కొనడం, అమ్మడం. ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టడం. దీనివల్ల మీకు గోల్డ్ రేట్లతో సంబంధం ఉంటుంది, కానీ లావాదేవీలన్నీ భారతీయుల బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, ఎక్స్చేంజీల ద్వారానే జరుగుతాయి. ₹1 గాని డాలర్ గాని దేశం దాటి బయటకు వెళ్ళదు. ఇదే అసలైన ప్రాక్టికల్ ఆర్థిక దేశభక్తి. ఇక విదేశీ ప్రయాణాల విషయం కూడా ఎందుకు ముఖ్యమో చూద్దాం. 2025లో దాదాపు 3,20,00,000 మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. 2021లో భారత ప్రయాణ వ్యయం సుమారు $300 కోట్ల ఉంటే అది ఇప్పుడు భారీగా పెరిగింది. 2025 నాటికి ఇది 5 రెట్లు పెరిగి సుమారు $1,700 కోట్ల చేరింది. అదే సమయంలో పర్యాటకం ద్వారా మన దేశానికి వచ్చే విదేశీ ఆదాయం మాత్రం 7% తగ్గింది. అంటే వచ్చే ఆదాయం కంటే బయటకు వెళ్తున్న ఖర్చే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు విదేశీ ప్రయాణం చేసినప్పుడు రూపాయలను విదేశీ కరెన్సీలోకి మారుస్తారు. విమాన ప్రయాణాలు, హోటళ్లు, షాపింగ్, ఇతర సేవల కోసం విదేశీ గడ్డపై ఆ నగదు ఖర్చు చేస్తారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారత్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీరు వెళ్లే ప్రతి ఇంటర్నేషనల్ హాలిడే, మీరు కొనే ప్రతి బంగారు నగ, మీరు అనుభవించే ప్రతి విదేశీ విలాసం భారత్ నుంచి డాలర్లు తరలి వెళ్తాయి. ఇప్పటికీ ఒత్తిడిలో ఉన్న భారత కరెన్సీపై ఇది మరింత భారం మోపుతుంది. మనం విదేశీ బంగారం తక్కువగా కొంటే దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్లు తగ్గుతాయి. అనవసరమైన విదేశీ ప్రయాణాలు మానుకున్నప్పుడు విదేశీ కరెన్సీ రూపంలో మనం చేసే ఖర్చు తగ్గుతుంది. దిగుమతి చేసుకున్న వస్తువుల కంటే భారత్లో తయారైన వస్తువులను ఎంచుకున్నప్పుడు ఆ సొమ్ము మన స్వదేశీ ఆర్థిక వ్యవస్థలోనే ఉంటుంది. వ్యక్తిగతంగా చూస్తే ఈ చర్యలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది ప్రజలు వీటిని పాటిస్తే అవి మన విదేశీ నిల్వలను కాపాడమే కాకుండా భారత ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తాయి. మనం ఇప్పుడు సంక్షోభంలో లేము, కానీ ఇదొక పరీక్ష. ప్రపంచమంతా అనిశ్చితితో రగులుతున్నప్పుడు మన ఆర్థిక సుస్థిరతను కాపాడుకోవడానికి మనం తగినంత క్రమశిక్షణతో వ్యవహరించగలమా లేదా అన్నదే అసలైన పరీక్ష. మీరు కొనే బంగారు నగలు, మీరు వెళ్లే విదేశీ ప్రయాణాలు, మీరు వాడే దిగుమతి చేసుకున్న గ్యాడ్జెట్లు, వీటిలో ఏది తప్పు కాదు. కానీ వీటన్నింటికీ ఒక వెల ఉంటుంది. ఆ వెలని భారతదేశం డాలర్ల రూపంలో చెల్లిస్తోంది. నిజమే, బంగారం మెరుస్తుంది, విదేశీ విలాస వస్తువులు హోదాని ఇస్తాయి, విదేశీ పర్యటనలు ఊరిస్తాయి. కానీ మనం ఈ ఖర్చులను తగ్గించుకున్నప్పుడు స్వల్పకాలంలో అది ఒక త్యాగంలా అనిపించవచ్చు. కానీ అలా చేయటం ద్వారా మీరు ప్రతిసారి $1ను ఆదా చేస్తూ దేశాన్ని ఆర్థికంగా కాపాడుతున్నట్టే.